కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దాన్ని ఏ విధంగానైనా ప్రజల్ని రెచ్చగొట్టి ఉసుగొల్పాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది అనేది కాంగ్రెస్ ఆరోపణ. ప్రజలు పాపం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానుకుంటే మేము పోయి వద్దు మధ్య అడ్డం పడ్డాం. ఒకసారి పొమ్మని అన్నాం కదా, మూసేయమని నడవమని చెప్పినాం కదా, మేమేం అడ్డం పడలేదు ఎప్పుడు పోయి రేవంత్ రెడ్డికి. మరి రేవంత్ రెడ్డి పోవడానికి రేవంత్ రెడ్డి భయపడుతుండే కానీ సింపుల్ అండి, ఇవన్నీ వద్దు. గుర్తులు పెట్టినరా లేదా? గుర్తులు పెట్టినాక ప్రజలు తిరగడం మొదలు పెట్టారా లేదా? ప్రజలు తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారా లేదా? ఉంటుంది ఆ సమస్య. మీరు భూసేకరణ చేసినప్పుడు కూడా ఉంది, మీరు కాళేశ్వరం కట్టినప్పుడు కూడా సమస్య ఉంది. అయినా ప్రజల్ని ఒప్పించినాం, ప్రజలకు కడుపు నిండా కావాల్సింది చేసినాం, వాళ్ళని ఒప్పించి మేము చేసినాం, అందులో డౌట్ లేదు. కానీ నువ్వు ఇయ్యాలా ప్రజలు నిన్ను తిడితే నీ తెలివితక్కువతనమో నీ మూర్ఖత్వమో నీ ధనదాహంతోనో నువ్వు చేసే తొందరపాటు పనులతోనూ ప్రజలు నిన్ను తిడితే దానికి కేసీఆర్ మీద మాట్లాడతా, కేసీఆరే లేడంటివి, కేసీఆరే లేడని నువ్వే మాట్లాడబడుతుంది, మళ్ళీ కేసీఆరే చేస్తుండే నువ్వే ఏడవబడుతుంది, రెండు నువ్వే చేస్తున్నావు. లేని కేసీఆర్ని పట్టుకొని వీపు వలగొడతా, కళ్ళు వీకుతా, గోళీలు ఆడుకుంటా, పేగులు మెడకేసుకుంటా కేసీఆర్ లేనే లేడంటివి, కేసీఆర్ని ఎన్నిసార్లు మాట్లాడబడుతుంది, ప్రతిరోజు కేసీఆర్ని దలుచుకోబడుతుంది. ప్రధాన విపక్ష నేత కదా, ఖచ్చితంగా దాల్చుకుంటారు. 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణను అన్నపూర్ణగా చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చాలా గొప్పగా చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గొప్పగా చెప్పుడు కాదు, చాలా గొప్పగా చెప్పింది. చేసినాం. ఆ కాళేశ్వరం లేకుండానే 1,50,00,000 మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి సాధించాము. ఆ కాళేశ్వరం నీళ్లు లేకుండానే తెలంగాణను అన్నపూర్ణ చేసామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది, లెక్కలను కూడా చూపిస్తుంది. ఒక్కసారి జాతీయ గణాంకాలను కూడా తీసుకుంటున్నా, లెక్కలు మీకు చూపించమని చెప్పండి, జాతీయ చెప్పండి, నేనేమంటున్నా శాసనసభలో పెట్టమని చెప్పండి లెక్కలు. ఏ జిల్లాలో ఎంత పంట కాలుష్యంతో సంబంధం లేకుండా వచ్చిందో 1,50,000 కోట్ల మెట్రిక్ టన్నులు ఏ లెక్కనో ఎక్కడి నుంచి వచ్చిన లెక్కను ఒకసారి చెప్పండి. నేను సింపుల్ నేను చెప్తున్నా, రేపు వీళ్ళు ఈ ప్రభుత్వం అయిపోయింది ఈసారి ధాన్యం సేకరణ అని చెప్పిన తర్వాతనే మాట్లాడతాం. మేము రేవంత్ రెడ్డి ధనదానికి ఏమని చెప్తున్నారో, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీ కేసీఆర్ కుటుంబ ధనదానికి 1,00,000 కోట్లు తగలేశారు, అది లేకుండానే ఇప్పుడు పంట పండింది, ఏం చెప్తారు దానికి అంటున్నారు. నేను చాలా సింపుల్ చెప్తున్నా, కాళేశ్వరం లేకుండా పంట లేదు ఇక్కడ నేను చెప్తున్నా. నీళ్ళు ఆగలేదు, అయినా ఎందుకు పండింది? నేను ఏమంటున్నా, నువ్వు నా లిఫ్ట్ ఒక్కటి వాడకుండా ఈ 1,50,00,000 మంది దమ్ముంటే ఒప్పుకుంటున్నాను. మా లిఫ్ట్ ఒక్కటి వాడకుండా, లిఫ్ట్ను ముట్టుకోకుండా, లిఫ్ట్ ఆన్ చేయకుండా, ఏ లిఫ్ట్ కానీ మొత్తం గోదావరి పైన ఉన్న ఏ లిఫ్ట్ ఆన్ చేయకుండా పండి నీకు చేతనైతే చలో నువ్వు అన్నదే ఒప్పుకుందాం. మీరు కుంగిపోయింది కదా, మీరు మేడిగడ్డ కుంగిపోయినా కనుక కూడా వచ్చాయి. నేను ఏమంటున్నా, మేడిగడ్డ కుంగిపోయింది ఓకే, ఉపయోగం లేకుండా పోలేదు. మేడిగడ్డ కుంగిపోయింది ఓకే, 2,500 కోట్లు మేడిగడ్డ, నువ్వు అనే 1,00,000 కోట్లు కాదు, మేడిగడ్డ పెట్టింది 2,500 కోట్లు, అందులో పోయింది ఒక పిల్లరు మా అయితే దానికి 100-200 కోట్లు అయితే అది కూడా వాడి కట్టాలి. ఎవడైతే కాంట్రాక్టర్ ఉండో వాడే కట్టాలి, వాడి బాధ్యత. దానికి కేసీఆర్ ఏం చేస్తాడు, పోయి కట్టినోడు తప్పు అంటే కట్టినోడు తప్పు అవుతుంది, శాంక్షన్ డబ్బులు ఇచ్చేవాడు తప్పు అవుతుంది ఎక్కడైనా, ఏం తెలియదు. ఇంకోటి కూడా కమిషన్లు తీసుకుంటే ఏ బిల్డింగ్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కమిషన్లు ఎక్కువ తీసుకుంటే వాడు నాసిరకం కడతాడు, అది కూడా ఒక పాయింటే కదా. చర్య తీసుకో, ఎవడొద్దన్నాడు, తీసుకో, జైలు పెట్టు, నాసిరకం వస్తే జైలు పెట్టాల్సిందే, మేమున్నా పెడితే నువ్వు పెట్టాల్సిందే, నీ బాధ్యత అది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో 3 ఎకరాల భూమి అన్నారు, నిరుద్యోగులకు వృత్తి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ నిర్మిస్తామని, ఇలాంటి హామీలు ప్రభుత్వం నడిచేటప్పుడు చేయలేకపోయారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని చేయలేకపోవచ్చు. ఏడాది కాలంగా 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అంటుందో, అసలు మేము అనలేదు, మీరు అనలేదని మీరు చెప్పుకుంటున్నారు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ నుంచి మొదలు పెడితే అందరు కూడా అదే చెప్తున్నారు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, 6 గ్యారెంటీలు అమలు వరకు మా గేమ్ ప్రారంభం కాలేదు అని చెప్తున్నా నేను. ఇంకా నువ్వు ఆడిన తప్పుడాటల మీదనే నడుస్తుంది ఇప్పటిదాకా, నువ్వు ఆడిన తప్పుడాటల మీదనే నడుస్తుంది, నువ్వు క్రియేట్ చేసుకున్న సమస్యల మీదనే నడుస్తుంది ఇప్పటికి. ఇంకా మీరు 10 ఏళ్ల కాలంలో అంతా బాగా చేసాం, అంతా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అన్నీ అందించామని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తిరస్కరించిందో ఒక్కసారైనా అధ్యయనం చేసుకున్నారా? సింపుల్ నేను చెప్తున్నా రమేష్, ఇక మీరు దాని గురించి మాట్లాడక్కర్లేదు. ఎందుకనంటే అవన్నీ ఫలితాలు చూసిండ్రు, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా అవకాశం ఇచ్చారు. సింపుల్ గా ఏమంటున్నా, అది ఇంకా అది మాట్లాడడం అంటే మూర్ఖత్వం అయితే. ఎందుకంటే ఆ పాలన వల్లనే మా పాలనలో సంతృప్తో అసంతృప్తో ఇంకోటో ఏమైనా చేయని మాకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. మా పాలన బాగుంది, కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదని చెప్తున్నారు. నేనేం చెప్తున్నా, మా పాలన మీకు నచ్చి మళ్ళీ ఇప్పటికంటే మంచిగా అనిపిస్తేనే మాకు ఏమని చెప్తాం, మేము మా బాధ్యత కదా.
మేము చెప్పేందుకు ప్రజలు